ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మోడీని సమస్యలు ఒక్కొక్కటే చుట్టుముడుతున్నాయి. చేసిన తప్పిదాలు వెన్నాడుతున్నాయి. ప్రత్యర్థులు కూటమిగా ఏకమవుతుంటే జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటిగా సవాల్ విసురుతున్నాయి. ముంచుకొస్తున్న ఈ రాజకీయ విపత్తులను దాటుకుని మోడీ మళ్లీ నెగ్గుకు రాగలరా? 2019లో బీజేపీని మరోసారి అధికార సవాళ్లు విసురుతున్న ప్రస్తుత పరిణామాలు, వ్యతిరేకత పెంచుతున్న గత నిర్ణయాలు, కూటమిగా ఒక్కటవుతున్న విపక్షాలు, ఉక్కిరిబిక్కిరవుతున్న కమలనాథులు. 2019లో మళ్లీ నెగ్గుకొచ్చే వ్యూహమేంటి? దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికల ముందు నిలబడేందుకు మరెంతో కాలం పట్టదు. ఈ నెలాఖరులోనే 17వ లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా కలిపి నిర్వహించబోతోంది. ఎన్నికల కమిషన్ రెడీగా ఉంది సరే, మరి దేశవ్యాప్తంగా పార్టీలు ఎంత సంసిద్ధంగా ఉన్నాయి? అధికార బీజేపీ ఇంకెంత వ్యూహాత్మకంగా ఉంది? ఇక గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేనంత తక్కువ స్థానాలకు పడిపోయిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎలా పరువు నిలబెట్టుకోబోతోంది? దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లనున్నాయి? ఇదే దేశ రాజకీయాలలో అంతర్లీనంగా జరుగుతున్న చర్చ. ఎన్నికల్లో గెలవటానికి ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది. స్థానిక అవసరాలు, స్థానిక రాజకీయ అంశాలను బేస్ చేసుకుని అన్ని ప్రాంతీయ పార్టీలు తమ ఎజెండాలు రూపొందించుకుంటాయి. కానీ అధికార పార్టీ మాత్రం దేశవ్యాప్తంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రతి ఒక్క పరిస్థితిని అంచనా వేసుకోవాలి. మోడీ పాలన 2-3 నెలల్లో పూర్తి కాబోతోంది. 5 ఏళ్ల కిందట గత సార్వత్రిక ఎన్నికల్లో ఉన్న పరిస్థితులు వేరు, 5 ఏళ్ల మోడీ పాలన చూసిన తరువాత ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. గత ఎన్నికల సమయానికి అధికార యూపీఏ ప్రభుత్వం తీవ్రమైన అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోయింది. దీనికి తోడు అప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన మోడీ దేశ ప్రజలకు గొప్పగా కనిపించాడు. దీంతో ఉత్తరాది మొత్తం మోడీకి బ్రహ్మరథం పట్టింది. అప్పటి వరకు 3 దశాబ్దాలుగా ఏ పార్టీకి రాని పూర్తి మెజారిటీని బీజేపీ దక్కించుకుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ సాధించి మరిన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి అధికార పీఠమెక్కింది. తొలినాళ్లలో మోడీకి బ్రహ్మరథం పట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం అలా లేవు. 5 ఏళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మోడీ తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకాన్ని తగ్గించేశాయి. ప్రధానిగా మోడీ అమలు చేసిన సంస్కరణలు ప్రజల్లో ఆయనపై వ్యతిరేకతను పెంచేస్తే, రాజకీయంగా ఆయన ప్రదర్శించిన అహంకారం భాగస్వామ్య పార్టీలను కూటమికి దూరం చేసింది. గడిచిన 4.5 ఏళ్లలో ఎన్డీఏ కూటమి నుంచి 16 పార్టీలు వైదొలిగాయంటే మోడీ తీరు అర్థమవుతోంది. ఒక్క పార్టీలే కాదు, ప్రధానిగా మోడీ నిర్ణయాలు ప్రజల్లో కూడా వ్యతిరేకతను పెంచాయనే చెప్పక తప్పదు. మోడీ గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క ప్రజాకర్షక హామీ నెరవేరలేదు. పైపెచ్చు మోడీ నిర్ణయాలన్నీ అత్యంత కఠినంగా ఉంటూ వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశ ప్రజలందరినీ రోడ్ల మీద నిలబెట్టింది. అకౌంట్లలో డబ్బులు ఉన్నా జనం 4,000 కోసం నరకం చూశారు. విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ తెచ్చి జనం అకౌంట్స్లో వేస్తానన్న మోడీ ఆఖరికి తమ అకౌంట్లలో ఉన్న తమ డబ్బులు తీసుకోకుండా చేశాడని చాలామంది విమర్శించారు. అన్నింటినీ మించి దేశంలో ఉన్న అసంఘటిత రంగం తీవ్రంగా నష్టపోయింది. భారత్ వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది. అప్పటి వరకు మోడీ వరుసపెట్టి విదేశాలు తిరుగుతున్నా, స్వచ్ఛ భారత్ అంటూ చీపుర్లు పట్టుకుని రోడ్లు ఊడుస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పెద్ద నోట్ల రద్దుతో సగటు పౌరులంతా ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక ఆపై అమల్లోకి తెచ్చిన జీఎస్టీ మీద అదే స్థాయిలో విమర్శలు చెలరేగాయి. వ్యాపారస్తులే కాదు, సామాన్యులు కూడా జీఎస్టీ భారమంటూ అసంతృప్తి వెళ్లగక్కారు. మోడీ సొంత రాష్ట్రంలో కూడా జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఆ ప్రభావం 2017 గుజరాత్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆ ఎన్నికల్లో మోడీ కేవలం 99 స్థానాలలోనే కాషాయ జెండా ఎగరేయగలిగారు. ఈ రెండూ ఆయనపై ఎక్కడా లేని వ్యతిరేకతను పెంచేశాయి. వీటితో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున మోడీ మీద విమర్శలు చేస్తూ వచ్చాయి. మోడీ మీద క్రమంగా ప్రబలుతున్న వ్యతిరేకత 2018లో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ స్పష్టంగా బయటపడుతూ వచ్చింది. అంతేకాదు, గత ఏడాది 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో 3 బీజేపీ పాలిత రాష్ట్రాలు, అందున కమలనాథుల కంచుకోటల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం చేసిన మోడీకి ఇది పెద్ద దెబ్బే. ఏడాది కిందట దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలలో ఎగురుతున్న బీజేపీ జెండా ఇప్పుడు 16 రాష్ట్రాలకే పరిమితమైంది. ఇవన్నీ ఒక ఎత్తైతే, తాజాగా పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి కూడా మోడీ రాజకీయ భవిష్యత్తు మీద ప్రతికూల ప్రభావం చూపించబోతోంది. ఇప్పటికే యూరీ, పఠాన్కోట్ల మీద ఉగ్రదాడులు జరిగాయి. ఇక పుల్వామా దాడి యావత్ దేశాన్ని కదిలించి వేసింది. ఇప్పుడు ఈ దాడికి ప్రతీకారం మోడీ ఎలా తీర్చుకోబోతున్నారన్నదే అందరి ఆలోచన. అప్పుడెప్పుడో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇప్పుడు మోడీ ఏం చేస్తారన్నదే అందరిలోనూ ఉత్కంఠ.
ఇలా మోడీ నిర్ణయాలు, ప్రత్యర్థులు, పరిస్థితులు అన్నీ ఒక్కొక్కటిగా ప్రతికూలంగా మారుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మళ్లీ పీఠమెక్కేందుకు కమలనాథుల ముందున్న వ్యూహమేంటన్నదే సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. వెల్కమ్ బ్యాక్. చుట్టూ ముసురుకుంటున్న పరిస్థితులు చూసి మోడీ భయపడుతున్నారు అనుకుంటున్నారా? అయితే మనం తప్పులు కాలేసినట్లే. ఎందుకంటే అక్కడ ఉన్నది మోడీ. రాజకీయ వ్యూహాలు పనడంలో దిట్ట. ఇక ప్రచార వ్యూహాల్లో అపర మేధావి, అనుంగుమిత్రుడు అమిత్ షా కూడా అతని తోడున్నాడు. వీళ్ళిద్దరూ ఇప్పటికే చాప కింద నీరులా దేశవ్యాప్తంగా తాము చక్కబెట్టాల్సిన రాజకీయ వ్యూహాలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వాటి ఫలితాలు ఒక్కొక్కటిగా కీలెరిగి వాత పెట్టడం అన్నది మోడీకి తెలిసినంతగా బహుశా మరెవరికీ తెలియకపోవచ్చు. దానికి ఈ 5 ఏళ్లలో ఎన్నో నిదర్శనాలు కనిపించాయి, ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మోడీ అనూహ్య విజయానికి మూల కారణం అమిత్ షా రాజకీయ వ్యూహాలే అన్నది అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కూడా అదే స్థాయిలో రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు అమిత్ షా. రాజకీయంగా తమకు ఇబ్బందిగా ఉన్న అన్ని అడ్డంకుల్ని తొలగించుకుంటూ వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా తమ బలాబలాలు అంచనా వేసుకుని బలహీనంగా ఉన్న రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని మరీ బరిలోకి దిగేలా ప్లాన్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో 3 కూటములు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అది బీజేపీ సహిత ఎన్డీఏ కూటమి, రెండోది కాంగ్రెస్ సహిత బీజేపీయేతర కూటమి, మూడోది బీజేపీ కాంగ్రెస్ రహిత ప్రాంతీయ పార్టీల కూటమి. ప్రస్తుతానికి ఎన్డీఏలో 44 పార్టీలు ఉన్నాయి. ఓ మొదటి 10 మినహాయిస్తే మిగిలినవన్నీ చిన్నాచితగా పార్టీలే. అందుకే బీజేపీ దేశవ్యాప్తంగా తమ కూటమి బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ అవసరం లేకుండానే అధికార పీఠమెక్కిన బీజేపీ గ్రాఫ్ ఇప్పుడు పడిపోయింది. అందుకే మిత్రులతో చెలిమి చేసి తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాట కొత్త పొత్తు తెరపైకి వచ్చింది. ఇక్కడ అన్నాడీఎంకే, పీఎంకే కూటమిలో బీజేపీ కూడా అధికారికంగా భాగస్వామైంది. రాబోయే ఎన్నికల్లో తమిళనాడు నుంచి ఈ 3 పార్టీలు కలిసి బరిలోకి దిగబోతున్నాయి. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జయ మరణం, ఆపై కరుణానిధి అస్తమయంతో తమిళనాట రాజకీయ శూన్యత భారీగా ఏర్పడింది. ఇంతలోనే ఇటు రజనీకాంత్, అటు కమల్ హాసన్లు అడుగుపెట్టారు. ఈ సమీకరణాలు ఇలా నడుస్తుండగానే అన్నాడీఎంకే, పీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇక తొలినాటి నుంచి అన్నాడీఎంకేతో అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీ కూడా ఇప్పుడీ కూటమిలో చేరింది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఇతర బీజేపీ నేతలు భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం కూడా తీసుకున్నారు. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు ఖాయమైందని, రానున్న లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. తమిళనాడులో ఉన్న 39 లోక్సభ స్థానాలలో బీజేపీ కేవలం 5 స్థానాల నుంచే బరిలోకి దిగబోతోంది. పట్టల్ మక్కల్ కక్షి 7 స్థానాలలో, మిగిలిన 27 స్థానాలలో అన్నాడీఎంకే బరిలోకి దిగనున్నాయి. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో ఉన్న ఒక్క ఎంపీ సీటు విషయంలో కూడా ఈ 3 పార్టీలు కలిసే ముందుకెళ్లేందుకు నిర్ణయించుకున్నాయి. ఇక ఈ సార్వత్రిక ఎన్నికలతో పాటు తమిళనాడులో 21 స్థానాలకు జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేకు అండగా ఉండేందుకు బీజేపీ హామీ ఇచ్చింది. మొత్తంగా తమిళనాట అడుగుపెట్టడమే కష్టమని విమర్శించిన పార్టీలకు ఇలా అధికార పార్టీతోనే పొత్తు పెట్టుకుని జవాబిచ్చారు కమలనాథులు. మొత్తంగా తమిళనాడులో బీజేపీ ఈ పొత్తుతో ఓ గట్టెక్కినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే డీఎంకే కాస్త బలహీనపడిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొత్త పార్టీల రాకతో ప్రధాన పార్టీల ఓట్లు చీలిపోవటం కూడా ఖాయమే. జయ మరణించిన తొలినాటి నుంచి అన్నాడీఎంకేతో టచ్లో ఉన్న బీజేపీ ఇప్పుడు ఆ మైత్రిని ఇలా పొత్తుగా మార్చేసుకుంది. ఇక పక్కనే ఉన్న కర్ణాటకలో ఒంటరిగా బరిలోకి దిగబోతోంది. గత ఏడాది ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ మెజారిటీ లేక అధికారానికి దూరమైంది. అయినా సరే కర్ణాటకలో కుమారస్వామి, కాంగ్రెస్ సంకీర్ణం ఎలా నడుస్తోందో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. కమలనాథులు తెర వెనక నుంచి కుమారస్వామితో టచ్లో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఈ మైత్రి కుదరకపోయినా కర్ణాటకలో సొంత బలంతోనే నెగ్గుకు రావాలన్నది మోడీ షా వ్యూహం. దక్షిణాదిన ఈ 2 కీలక రాష్ట్రాలలో బీజేపీ కీలకంగానే ముందుకెళ్తోంది. అదే టైంలో ఉత్తరాదిన తమతో విభేదాలు ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా దారికి తెచ్చుకుంటోంది. నిన్న మొన్నటి వరకు మోడీ మీద వరుసపెట్టి విమర్శనాస్త్రాలు సంధించిన శివసేనతో తాజాగా పొత్తు ఖరారు చేసుకుంది. మరికొన్ని నెలల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆపై జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2 పార్టీలు కలిసి పోటీ చేయాలని అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పొత్తుకు ఒప్పించారు. మహారాష్ట్రలో ఉన్న 48 ఎంపీ సీట్లలో శివసేన 23 సీట్లలో, బీజేపీ 25 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఇక ఉత్తరాదిన మరో కీలక రాష్ట్రం బీహార్లో కూడా అధికార పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా అక్కడి ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటై బరిలోకి దిగాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడింది. కానీ ఏడాది తర్వాత సీన్ రివర్స్ అయింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ బీజేపీతో కలిసి అధికార పీఠాన్ని పంచుకుంది. కానీ తర్వాత మోడీ నిర్ణయాల పట్ల నితీష్ కుమార్ అడపాదడపా అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. పరిస్థితులు అనుకూలించకపోతే కూటమి నుంచి వైదొలిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నారన్న విమర్శలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ అసంతృప్తులన్నీ కరిగిపోయాయి. తాజాగా బీహార్లో జేడీయూ అధికారిక కార్యదర్శిగా చేసిన ప్రశాంత్ కిషోర్ ఈ సమస్యలన్నీ చక్కబెట్టేశారు. రాబోయే ఎన్నికల్లో బీహార్లో బీజేపీ జేడీయూలు కలిసే బరిలోకి దిగబోతున్నాయి. ఒక్క బీహారే కాదు, గత ఎన్నికల్లో మోడీ హవాను అడ్డుకున్న ఒడిషాలో కూడా రాజకీయాల్ని చక్కబెట్టేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో స్నేహపూర్వక పోటీ ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. అంటే ఇక్కడ బీజేపీ దాదాపుగా గట్టెక్కేసినట్టే. ఇలా తమకు పరిస్థితులు అనుకూలంగా లేని రాష్ట్రాలలోనూ స్థానిక ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ చాపకింద నీరులా విస్తరిస్తూ వెళ్తోంది బీజేపీ. ఇలా బీజేపీతో ఎన్నికల ముందు స్నేహపూర్వక పోటీలు, పొత్తుల విషయంలో కీలకంగా ప్రశాంత్ కిషోరే వ్యవహరిస్తున్నారు. గతంలో శివసేనకు వ్యూహకర్తగా వెళ్లిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీతో బీజేపీకి ఉన్న అంతరాల్ని కూడా తొలగించి ఇద్దరినీ ఒకే మాట మీదకు తెచ్చారు. ఇప్పుడు బీహార్లో జేడీయూ విషయంలో కూడా ఇదే మైత్రిని కంటిన్యూ చేసేలా అడుగులేశారు. ఇక ఒడిషాలో కూడా ఇదే విధంగా స్నేహపూర్వక పోటీని తెరపైకి తెచ్చారు. ప్రశాంత్ కిషోర్ అన్ని ప్రాంతీయ పార్టీలకు బీజేపీకి మధ్య ఎన్నికల ముందు అవసరమైన రాజకీయ మైత్రి కుదుర్చుకుంటూ వెళ్తున్నారు. గత ఎన్నికల్లో సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయిన మోడీ షా ద్వయం ఈ ఎన్నికల్లో ఆ మ్యాజిక్ రిపీట్ చేయగలుగుతుందా? ఒకవేళ రాబోయే సార్వత్రికంలో బీజేపీ 272కు పైగా సీట్లలో గెలవకపోతే పరిస్థితి ఏంటి? అప్పటి సంకీర్ణానికి కమలనాథులు ఇప్పట్నుంచి ఎలా సిద్ధమయ్యారు? గత విజయాల్ని మరోసారి సుసాధ్యం చేసేందుకు ఏ అస్త్రాలు ప్రయోగించబోతున్నారు? ఇప్పటికే చాప కింద నీరులా ఎలా వ్యూహాత్మకంగా విస్తరించారు? దేశవ్యాప్తంగా మారుతున్న పరిణామాలను బీజేపీ ఎప్పట్నుంచో సునిశితంగా గమనిస్తూనే ఉంది. సమస్యల్ని అంచనా వేయటంతో పాటు దానికి పరిష్కారాలను కూడా ముందే ఊహించి అమలు చేస్తూ వస్తోంది. ప్రశాంత్ కిషోర్ గడిచిన 5 ఏళ్లలో చాలా ప్రాంతీయ పార్టీలను బీజేపీకి దగ్గర చేయటంలో కీలకంగా వ్యవహరించారు. తాజాగా కుదిరిన శివసేన బీజేపీ పొత్తు, జేడీయూ బీజేపీ పొత్తుల వెనుక వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే అయినా ఆయనను అలా నడిపించిన సూత్రధారులు మాత్రం మోడీ షాలే. ఇలా ఈ 2-3 పార్టీల విషయంలోనే కాదు, రాబోయే ఎన్నికల్లో నెగ్గుకు రావటానికి మోడీ చాలా వ్యూహాత్మకంగానే అడుగులేస్తున్నారు. ఒకప్పుడు సంస్కరణలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న మోడీ ఇప్పుడు సంక్షేమం విషయంలో దానకర్ణుడిలా మారిపోయారు. దేశంలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల అంశాన్ని అత్యంత చాకచక్యంగా తనకు అనుకూలంగా మలుచుకున్నారు. 5 రోజుల్లో ఈబీసీ బిల్లును చట్టమయ్యేలా పావులు కదిపారు. దేశవ్యాప్తంగా దశాబ్దాల తరబడి కనీసం చర్చకు కూడా నోచుకోని చట్టాలు 100ల్లో ఉన్నాయి. అలాంటిది సోమవారం ఈబీసీ బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర వేస్తే శనివారం నాటికి దాన్ని చట్టంగా మార్చేశారు. ఇంత వేగంగా దేశ చరిత్రలో రాజ్యాంగ సవరణతో కూడిన ఏ చట్టమూ రూపొందలేదు. అంతేకాదు, ఈ చట్టం పరిధిలోకి 8 లక్షల కన్నా తక్కువ వార్షికాదాయం ఉన్నవారందరినీ చేర్చటం ద్వారా దేశంలో ఉన్న ఉన్నత వర్గాలందరినీ ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నారు మోడీ. ఇదొక్కటే కాదు, మోడీ అంటే ప్రజల పక్షపాతి అన్న మాటను నిరూపించుకునేలా బడ్జెట్లో అడుగులేశారు. రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా రైతుల్లో మోడీ పట్ల సానుకూలత పెంచేందుకు దోహదం చేసింది. ఇక 5 లక్షల వరకు ఆదాయపు పన్నును లేకుండా చేస్తామని ప్రకటించి మోడీ ప్రభుత్వం మరో సంచలనం రేపింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఉద్యోగులు మోడీకి అనుకూలంగా ఆలోచనలు చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం మళ్లీ ఎందుకు రావాలో అన్న విషయాన్ని గ్రాఫులు, చిత్రాల ద్వారా సామాన్యులకు కూడా అర్థమయ్యేలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో అర్బన్ ప్రాంతాలకే తెలిసిన మోడీని గ్రామాలకు కూడా చేర్చింది సోషల్ మీడియానే. ఇప్పుడు కూడా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున బీజేపీకి సానుకూల ప్రచారం మొదలుపెట్టేశారు. ఇక గత ఎన్నికల్లో బీజేపీకి ఆయువుపట్టుగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 2014 ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా గెలిచిన లోక్సభ స్థానాలలో 25% ఈ ఒక్క రాష్ట్రం నుంచే వచ్చాయి. అంటే బీజేపీలో ఉన్న ప్రతి 4 ఎంపీల్లో ఒకరు యూపీ నుంచి గెలిచినవారే. ఆపై యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తిరుగులేని మెజార్టీ దక్కించుకుని అధికార పీఠమెక్కింది బీజేపీ. మిగిలిన రాష్ట్రాలలో రాజకీయంగా అడుగులేస్తున్న కమలనాథులు యూపీ బాధ్యతలు మాత్రం పూర్తిగా అమిత్ షా భుజాలపైనే పెట్టేశారు. ఎందుకంటే గత సార్వత్రికంలో యూపీలో డార్క్ ఏరియా స్ట్రాటజీతో మోడీని సక్సెస్ చేశారు షా. ఆపై అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ, బీఎస్పీలను చావుదెబ్బ కొట్టారు. అయితే గత ఏడాది బైపోల్స్ కాస్తంత భయపెడుతున్నా అమిత్ షా మాత్రం తన కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో యూపీలో కనీసం 60 నుంచి 70 స్థానాలను దక్కించుకోవాలని టార్గెట్గా పెట్టుకున్నారు.
ఈ రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2 పెద్ద రాష్ట్రాలు హర్యానా, పంజాబ్లపైన ఎప్పట్నుంచో దృష్టి పెట్టింది. హర్యానాలో 10 స్థానాలకు గాను గతంలో 7 చోట్ల గెలిచింది. ఇక పంజాబ్లో మాత్రం 13 సీట్లకు 2 స్థానాల్లోనే కాషాయ జెండా ఎగిరింది. ఇక్కడ రాబోయే 2 ఏళ్లలో ఎలాగైనా నిలదొక్కుని కనీసం 6-7 స్థానాలు తన ఖాతాలో వేసుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇటీవలే అధికారానికి దూరమైన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కూడా తమ సత్తా చాటేలా వ్యూహాలు పన్నుతోంది. ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో గత విజయాలనే పునరావృతం చేయాలని చూస్తోంది. ఇక ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఆర్ఎస్ఎస్ సాయంతో ఇప్పటికే బలపడింది. ఈ హవాను సార్వత్రిక ఎన్నికల్లో కూడా చూపించి ఇక్కడ ఓ 20 సీట్లు దక్కించుకోవాలని ఆలోచిస్తోంది. వీటితో పాటు అవసరమైతే బీజేపీ బ్రహ్మాస్త్రమైన హిందూత్వ ఎజెండాను పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నికలయ్యేలోగా 200 భారీ బహిరంగ సభలతో దూసుకెళ్లాలని చూస్తోంది. ఇలా ఎన్నికల ముందు పొత్తులు, ప్రచారం వరకే కాదు, ఎన్నికలయ్యాక ఏం చెయ్యాలో కూడా ఇప్పట్నుంచే ఓ పెద్ద ప్రణాళికతో రెడీగా ఉంది బీజేపీ. నిజానికి గత ఏడాది వరకు మిషన్ 350 అంటూ ఎగిరిన కమలనాథులు ఇప్పుడు పాత లక్ష్యానికే పరిమితమైపోయారు. ఈ ఎన్నికల్లో కూడా 272 సీట్లు దక్కించుకోవటమే బీజేపీ లక్ష్యం. ఒకవేళ ఏమాత్రం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాకపోతే అప్పుడు ఎన్డీఏ సంకీర్ణం ఏర్పాటు చేసుకోవటానికి ఇప్పట్నుంచే రంగమంతా సిద్ధం చేసుకుని ఉంది. దక్షిణాదిలో చాలా పార్టీలతో గత కొన్నాళ్లుగా టచ్లో ఉంటున్న బీజేపీ ఇప్పటికే వాటితో ఒక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. అంటే రేపటి ఎన్నికల్లో బీజేపీకి 272 సీట్లు రాకపోతే అప్పుడు ఉత్తరాదిన, దక్షిణాదిన ఉన్న ప్రాంతీయ పార్టీల చెలిమితో సునాయాసంగా ఎన్డీఏ సంకీర్ణాన్ని అధికారంలోకి తెస్తుంది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, వ్యూహాలు మోడీ రాజకీయంగా చాప కింద నీరులా ఎప్పట్నుంచో అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. అవసరమైన పార్టీలతో ఎన్నికల ముందు పొత్తులు, ఎన్నికల తర్వాత సంకీర్ణానికి కావలసిన రాజకీయ సమీకరణాలు కూడా ఇప్పట్నుంచే సీక్రెట్గా సిద్ధం చేసుకుంది. విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కూటములు కట్టినా తాను మాత్రం మరోసారి పీఠమెక్కటం ఖాయమన్న ధీమాలో ఉన్నారు మోడీ.